కార్తీక పురాణము 4వ అధ్యాయము దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమను బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందవచ్చునని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి, మీరు ఇలా చెప్పుచుండగా ఈ ఇతిహాసములన్నీ వినిన కొద్దీ వినాలనిపించుచున్నవి అని ఆ జనక మహారాజు వశిష్ఠ మహామునికి చెప్పెను. అంతటి ఆ జనక మహారాజు ఇంకా తన సందేహములన్నీ వశిష్ఠ మహాముని అడిగి తీర్చుకొనుచుండెను. ఈ కార్తీక మాసములో ఏమేమి పూజలు చేయవలయును, ఏ దేవుణ్ణి పూజించవలయును, మిక్కిలి విషయములు కూడా చెప్పురి అని వశిష్ఠ మహామునిని అడిగాను. జనక మహారాజా, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన మాత్రం అతి ప్రాముఖ్యమైనది. దీని వలన మిక్కిలి ఫలితం పొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థమైన మాసముగా చెప్పవచ్చును. కార్తీక మాసమును శివాలయమున గాని విష్ణాలయమునందు గాని దీపారాధన చేసిన మిక్కిలి ఫలితం లభించును. దీపారాధన విధి విధానం ఎలా చేయాలని జనక మహారాజు అడగగా, వశిష్ఠ మహాముని ఇలా చెప్పుచున్నారు. సూర్యాస్తమయం తరువాత చీకటి పడటానికి ముందుగా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన చేసినచో సర్వ పాపములు పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి కలుగును. ఈ కార్తీక మాసమునే శివకేశవుల మాసమని కూడా చెప్పుకొనుచుండును. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, ఏదీ దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపం వెలిగించవచ్చును. ఏ నూనెతో వెలిగించినా పుణ్యం మాత్రం ఖచ్చితంగా దక్కుతుంది. జనక మహారాజా, ఈ దీపారాధన పుణ్యఫలం గురించి ఒక ఇతిహాసం కూడా ఉన్నది. పూర్వము పాంచాల దేశమును పరిపాలించిన రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాదాదులు చేసి చివరకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో స్నానమాచరించుచుండెను. పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, ఓ పాంచాల రాజా, నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీ కోరికేమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యములు, సంపద ఉన్నవి. నా వంశము నిలుచుటకు పుత్ర సంతానము లేక కుంగి కృషించి ఈ తీర్థస్నానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత మునిపుంగవుడు, ఓయి, నువ్వు కార్తీక మాసమంతా దీపారాధన చెయ్యి, ఆ తత్ఫలితముతో నీకు సంతానం కలుగునని చెప్పి ఆయన తన దారిన వెళ్ళిపోయాను. పాంచాలరాజు శివాలయములో కార్తీక మాసమంతా దీపారాధన చేయించి తత్ఫలంగా పుత్ర సంతానం పొందెను. తనకు కలిగిన సంతానం పేరు శత్రుజి. శత్రుజి దినదిన ప్రవర్ధమానుడై సకల వేదములు, సకల విద్యలు, ధనుర్ధాన విద్యలు, విలువిద్యలు అన్నీ నేర్చుకొనుచు చెడు వ్యసనాలు, దుర్బుద్ధులు అలవాటు చేసుకొని స్త్రీ సాంగత్యం పొందుతూ సకల నానా విధ్వంసం సృష్టించుచుండెను. సంతతి ఆలస్యం కావడం కారణం చేత రాజు కానీ రాణి కానీ విని వినక, చూసి చూడక అతను చేసే అకృత్యాలు భరిస్తూ పట్టించుకోకుండా ఉండేవారు. తిరుగుచుండగా ఒకానొక రోజు ఒక బ్రాహ్మణ స్త్రీని చూసి ముగ్ధుడై తన కామవాంఛ తీర్చుకొనవలనని అదే విషయమును ఆ బ్రాహ్మణ స్త్రీకి చెప్పెను. ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా సరేనని చెప్పి పెళ్ళైనదైనా సిగ్గు లజ్జ విడిచి ఆయనతో సంగమించడానికి ఒప్పుకొనెను. ఇద్దరూ కలిసి భర్తకు తెలియకుండా చాటుమాటుగా తన శృంగార క్రీడలు జరుపుచుండెను. ఇద్దరి చాటుమాటు వ్యవహారములు భర్త ఏదో రకంగా కనిపెట్టి వీళ్ళిద్దరినీ చంపాలని నిశ్చయించుకొని ఒక కత్తిని చేయించి భద్రపరుచుకొనెను. ఇలా జరుగుతుండగా ఈ ప్రేమికులు ఇరువురు ఒకరోజు శివాలయంలో కలుసుకొనవలనని నిర్ణయించుకొనిరి. ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి. అదే రోజు ఇద్దరూ చాటుగా భర్తకు తెలియకుండా ఈమె రాజు ఇద్దరూ కలిసి శివాలయంలో శృంగార క్రీడలు, రతి క్రీడలు చేయదల్చిరి. అలా ఉండగా రాజు, దీపం వెలిగిస్తే మంచిది, వెలుగు లేదు కదా, ఇక్కడ చీకటిగా ఉంది కదా అని అనగా, ఆమె చీర చింగును చింపి అక్కడ ఉన్న ఆముదపు నూనెతో దీపం వెలిగించెను. అలా వెలిగించిన వెంటనే వెలుగు ప్రసరిల్లెను.
వీరిద్దరూ రతిక్రీడలు మొదలుపెట్టే సమయంలో భర్త చాటుగా శివాలయం గర్భగుడిలో దాక్కుండెను. తను హఠాత్తుగా వచ్చి ఇద్దరిని చంపి తాను పొడుచుకొని చనిపోయెను. వెంటనే వీరి ముగ్గురిని తీసుకువెళ్ళడానికి శివదూతలు యమకింకరులు వచ్చిరి. ఆ శివదూతలిద్దరూ ప్రేమికులిరువురిని తీసుకెళ్తుండగా విమానం ఎక్కుతున్నప్పుడు ఈ బ్రాహ్మణుడు వచ్చి, వీళ్ళిద్దరూ పాపము చేసితిరి, వీరిద్దరికీ శివ సాన్నిధ్యం ఎలా దొరికినది? నేను ఏ పాపం చేసి తిని? నేనే పాపమూ ఎరుగను, నన్నెందుకు యమకింకరులు తీసుకువెళ్ళుచున్నారు అని అడుగగా, వీళ్ళు ఎంత పాపము చేసినను కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున వీరు దీపారాధన చేసినారు. తత్ఫలితముగా వీళ్లకు శివ సాన్నిధ్యం వసంగినది. విషయం విన్న మహారాజు శత్రుజీ బ్రాహ్మణుకు కూడా శివ సాన్నిధ్యం పొందాలని ప్రార్థించెను. అప్పుడు వాళ్ళిద్దరూ దీపారాధన చేసిన ఫలితమును బ్రాహ్మణునికి సగం ఇచ్చిరి. తరువాత ముగ్గురు కలిసి శివ సాన్నిధ్యం పొందినారు. శివారాజా, శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవటే కాక కైలాస ప్రాప్తి పొందెను. కాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం పొందుదురు. 4వ అధ్యాయము. హరి ఓం. Please like, share, subscribe to our channel, Sweetie Chit Chats. Thank you friends. వర్షాలు వస్తున్నాయి, జాగ్రత్త.